సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. WHO రికమెండెడ్ ఫార్ములా ORS అనేది 75 మిల్లీఆస్మోల్ పర్ లీటర్ సోడియంకి కరెక్ట్గా FSSAI నుంచి పర్మిషన్ తెచ్చేసుకుని పేర్లో ORS అనేది నకిలీ ఓఆర్ఎస్ల పైన గత 8 ఏళ్లుగా హైదరాబాద్కి చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని గారు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకి విజయం సాధించారు. నకిలీ ఓఆర్ఎస్లు వాడకూడదని FSSAI ఇప్పటికే దానిపై నిషేధించింది. సో పూర్తిగా ఇది ఎప్పటి నుంచి మొదలైంది, ఏ ఓఆర్ఎస్ వాడాలి, ఏ ORSL వాడాలి, చాలా మందిలో కన్ఫ్యూషన్ ఉంది. సో ఆవిడతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మొత్తం డాక్టర్ శివరంజని గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, దాదాపు 8 ఏళ్ళుగా మీరు పోరాటం చేశారు. ఫైనల్గా మీ వర్డిక్ట్ వచ్చింది. సో దీనిపై మీ స్పందన ఏంటి? చాలా హ్యాపీగా ఉందమ్మా. 14th అక్టోబర్ ఆ తర్వాత క్లారిఫికేషన్ 15th అక్టోబర్ FSSAI ఇచ్చారు. ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే FSSAI పర్మిషన్ ఇచ్చేది ఏంటి? ఆహారానికి, డ్రింక్స్కి. వేటి మీద ORS అనే మాట వాడకూడదు. ముందు ఒక అక్షరం తర్వాత ఒక అక్షరం లేబుల్ మీద కానీ ట్రేడ్ మార్క్ మీద కానీ. ఎందుకంటే వీటిల్లో WHO రికమెండెడ్ ఫార్ములా ORSలో ఉండాల్సిన రీతిలో గ్లూకోజ్ కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ ఉండట్లేదు. ఎక్కువ వాటిల్లో ఎక్కువ షుగర్ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో ఏమో చాలా అతి తక్కువ షుగరు అండ్ స్టివియా అనేది కూడా యాడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మంచిది కాదు, కరెక్ట్ ఉండాలన్నమాట. ఎందుకంటే WHO రికమెండెడ్ ఫార్ములా ORS అనేది ఒక 245 మిల్లీఆస్మోల్ పర్ లీటర్ ఉండాలి. అండ్ 75 అంటే 75 మిల్లీఆస్మోల్ పర్ లీటర్ సోడియంకి కరెక్ట్గా 75 మిల్లీఆస్మోల్ పర్ లీటర్ గ్లూకోజ్ ఉంటేనే అది సరిగ్గా పనిచేసి వాటితో పాటు నీళ్ళను కూడా మన ఒంట్లోకి తీసుకెళ్ళి మనల్ని కాపాడుతుంది. ఓకే, సో ORS అనేది చాలా గొప్ప మందు. కానీ అది ఓన్లీ CDSC వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన దానికే ORS అనేది ఉండాలి. అది కూడా WHO రికమెండెడ్ ఫార్ములా అయితేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఈ కంపెనీలు ఏం చేసినాయి అంటే వాళ్ళ డ్రింక్స్కి FSSAI నుంచి పర్మిషన్ తెచ్చేసుకుని పేర్లో ORS అనేది ప్రామినెంట్గా ఉండేట్టు పెట్టుకుని మెడికల్ షాపుల్లోనూ, హాస్పిటల్స్లోనూ ఎక్కడ పడితే అక్కడ అవి అమ్మేయటం మొదలుపెట్టారు. దానివల్ల అందరూ ఇదే ORS అనుకుని తాగటం మొదలుపెట్టారు. మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇది నిజమైన ORS కాదు. మీరు చూస్తే కింద దిస్ ఇస్ నాట్ ఎన్ ORS అని రాసి ఉంటుంది. వెనకాల చూస్తే డు నాట్ గివ్ డ్యూరింగ్ డయేరియా అని కూడా రాసి ఉంటుంది. ఏది క్లియర్గా రాసి ఉండదు. మీకు క్లియర్గా కనపడేది ఇది. మీరు వెళ్తే ఇచ్చేది ఇది. ఈ మధ్య లో షుగర్ అని ఇది తెచ్చారు. ఇది కూడా ఇవ్వకూడదు. ఇందులో స్టివియా ఉంటుంది. మనకు ఉబ్బరం కూడా ఎక్కువ అవ్వచ్చు. అండ్ ఇందులో ఉన్న గ్లూకోజు సరిపోదు మనకి. నేను చెప్పినా కదా, గ్లూకోజ్ సోడియం సమానంగా ఉంటేనే అది సరిగ్గా పనిచేస్తుందని. సో ఇది కూడా కరెక్ట్ కాదు. అలాగే ఇది కూడా కరెక్ట్ కాదు. నా దగ్గర శాంపుల్ లేదు, కానీ ఈ గ్లూకాన్ డి వాళ్ళది గ్లూకాన్ డి యాక్టివ్ ORS అని ఉంది. అది కూడా కరెక్ట్ కాదు. అండ్ ఈవెన్ గ్లూకాన్ డి ప్లెయిన్ గ్లూకోజ్ ఇది. ఇలాంటివి కూడా మనము విరోచనాలు ఉన్నప్పుడు కానీ, ఇంకా బాగా రీహైడ్రేషన్ ఇవ్వటానికి కానీ వాడేవి కాదు ఇవి. ఇవన్నీ మోషన్స్ పెంచి మనం ఇంకా సిక్ అయ్యేట్టు చేస్తాయి. ముఖ్యంగా మోషన్స్ డీహైడ్రేషన్ అప్పుడు ఇస్తే. ఇవన్నీ కాకుండా నా ఫైట్ ఏంటంటే ORS అనేది వీటి మేంచి తీసేయటమే కాదు. ఇప్పుడు నేను గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే ఫ్యూచర్లో కూడా వీళ్ళు పేరు మార్చుకుని వచ్చినా కానీ వీటిని మెడికల్ షాప్స్లో ఉండనివ్వకూడదు. WHO రికమెండెడ్ ఫార్ములా ORS మాత్రమే అవైలబుల్ ఉండాలి. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇది చూడండి. ఇలాగే హిమాలయ రీహైడ్రేట్ అని కూడా ఒకటి ఉంది. అండ్ మీకు కామర్స్ ప్లాట్ఫామ్స్లో ట్యాబ్లెట్స్ వస్తున్నాయి, ఫాస్ట్ అండ్ అప్పో ఏదో, అది కూడా ORS అనే మార్కెట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు మోషన్స్ ఉన్నప్పుడు, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు
ఈ మెయిన్ లిక్విడ్స్ కాదు. మీరు తీసుకుంటే మోషన్స్ ఎక్కువయ్యి ఇంకా డేంజర్లో పడతారు. అందులోనూ షుగర్ జబ్బు ఉన్నాళ్ళు తీసుకుంటే ఇంకా డేంజర్. ఓకే, మీరు ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS తీసుకోవాలి. మనకి ఇలాగ ఉంటుంది, ఇవి ఉన్నాయి, వాలైట్ ఉంది, అలాగే సిప్లాది కూడా ఉంది శాషే నాకు తెలిసి. సో ఇందులో మనకి 4 గ్రాముల శాషే ఉంటుంది, 20 గ్రాములు. మీకేంటంటే చాలామంది ఒక చిటికెడు తీసుకుని కొంచెం నీళ్ళలో కలిపిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అలా ఇవ్వకూడదు. ఇది 4 గ్రాములది అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలపండి. 20 గ్రాములది అయితే లీటర్ నీళ్ళల్లో కలపండి. చక్కగా 24 గంటలు అట్టి పెట్టుకుని వాడుకోవచ్చు. ఆ తర్వాత పాడేసేయండి. 4 గ్రాములది అయితే 200 మిల్లీ, 20 గ్రాములది అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోండి. అండ్ కొనేటప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుందో లేదో చూసుకోండి. అండ్ వెనకాల చదవటం నేర్చుకోండి, క్లియర్గా మీకు ఉంటుంది అన్నమాట ఎన్ని నీళ్ళలో కలపాలి, ఎలా వాడాలి అనేది ఆ అలవాటు చేసుకోండి. ఓకే, అండ్ మోషన్స్ అయినప్పుడు చిన్నపిల్లలకైతే ప్రతి మోషన్ తర్వాత 50 నుంచి 100 మిల్లీ ఇవ్వండి. పెద్ద పిల్లలకైతే 100 నుంచి 200 మిల్లీ ఇవ్వండి. ఇవేమీ అందుబాటులో లేకపోతే మీ ఇంట్లో కూడా ఒక చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూన్ చక్కెర 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి ORS తయారు చేసుకోవచ్చు. ఓకే, ఆర్ 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్ల చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇవి పర్ఫెక్ట్ ఉంటాయి కాబట్టి ఇది బెటర్. ఇది దొరకకపోతే అది, ఇంకేమీ దొరకకపోతే ఒకవేళ మీరు టెట్రా ప్యాక్స్ కొనాలనుకున్నా దాని మీద WHO రికమెండెడ్ ఫార్ములా ORS అని రాసుంటే మాత్రమే తీసుకోవాలి. నేను ఇందాక చూపించినవి, ఆ తర్వాత ORS అని లేకపోయినా కానీ హై షుగర్ డ్రింక్స్ అని నేను ఏవైతే చెప్పానో అవి మట్టుకు డీహైడ్రేషన్ ఉన్నప్పుడు, ముఖ్యంగా మోషన్స్ ఉన్నప్పుడు, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. మన ఈ ఆర్డర్ వచ్చాక 17th JNTL అంటే కెన్యూ కంపెనీ అమెరికాలో ఉంటే వాళ్ళ బ్రాండ్ JNTL ఇండియాదన్నమాట. ఈ కెన్యూ కంపెనీ ఎక్కడి నుంచి పుట్టింది? జాన్సన్ జాన్సన్ నుంచి. వీళ్ళు ఢిల్లీ హైకోర్టులో వేసారు పిటిషన్. ఏమనంటే మాకు టైం ఇవ్వలేదు, సడన్గా వచ్చింది అనౌన్స్మెంటు, సడన్గా మా ప్రొడక్ట్స్ని రీకాల్ చేస్తే మార్కెట్లో 155 నుంచి 180 కోట్ల వర్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి రీకాల్ చేస్తే మేము 20 ఏళ్ళుగా మేము తెచ్చుకున్న మంచి నేమ్ అంతా పోతుంది. కాబట్టి FSSAIతో మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం మాకు ఇవ్వండి అంటే FSSAI లాయర్ ఒప్పుకున్నారు. అప్పుడు ఢిల్లీ హైకోర్టు సరే మీరు 1 వారం లోపు మీరు FSSAIకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళు విని వాళ్ళు డెసిషన్ ఇస్తారు, వాళ్ళ డెసిషన్ మీకు నచ్చకపోతే మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్పినారు. ఓకే, సో వీళ్ళు ఇది జరిగింది 17వ తారీఖు. 1 వారం అంటే మొన్న 24కే టైం అయిపోయింది. సో JNTL వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుంటే FSSAI వాళ్ళు విని లేదు కుదరదు మేము అలౌ చేయము అని చెప్పి ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సింది పాటికి. కానీ నిన్న కూడా నేను ఎవరినో పంపిస్తే మీకు షాపుల్లో ఇంకా ఇవి దొరుకుతున్నాయి, ORS అని ఉన్నాయి, ఇలాంటి దొరుకుతున్నాయి. ఇది కూడా దొరుకుతుంది. గ్లూకాన్-డి యాక్టివ్ ORS కూడా కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా లభ్యమవుతున్నాయి. సో పోనీ వాళ్ళు JNTL వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వలేదంటే ఆటోమేటిక్గా 14th 15th ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి FSSAI. ప్రస్తుతం స్టే ఆర్డర్ ఏం లేదు. ఓకే, సో అది ప్రజల్లారా నేను చేయగలిగింది నేను చేశాను, ఇంకా మీ చేతుల్లో ఉంది. మీరు దయచేసి నేను చెప్పిన శ్రద్ధగా విని జాగ్రత్తగా అర్థం చేసుకుని మీ పిల్లలు క్షేమంగా ఉండేది చూసుకోండి. అండ్ గవర్నమెంట్కి నా విన్నపం ఏంటంటే అసలు ఎప్పటికైనా కానీ బ్రింగ్ స్ట్రాంగ్ లా ఏంటంటే ఫార్మసీస్లో ఇలాంటివి కానీ ఏమీ పెట్టకూడదు. ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS ఉండాలి అండ్ వాటర్ ఉండాలి. అలాంటి లా తీసుకురావాలి. ప్లస్ ప్రజలకి అవేర్నెస్ రేస్ చేయాలి. అంటే ఇన్ని గ్రాముల ప్యాకెట్ అయితే ఇన్ని నీళ్ళల్లో కలపాలి, ఇన్ని గ్రాముల ప్యాకెట్ అయితే ఇన్ని నీళ్ళల్లో కలపాలి, ఇంతసేపు ఉంచుకోవచ్చు, మోషన్స్ అయినప్పుడు ఇంత ఇవ్వాలి. అలా చెప్తేనే కదా 5 ఏళ్ళ లోపు పిల్లల్లో 100 మందిలో
100 మంది చనిపోతే 13 మంది మోషన్స్ వల్ల చనిపోతున్నారు. సో ఈ అవేర్నెస్ రేస్ చేస్తేనే కదా మనం ఆ చావులు నివారించగలం. ఇప్పుడు కూడా అర్బన్ ఏరియాస్ అంటే సిటీస్లో టౌన్స్లో అవగాహన వచ్చి ఉంటుంది. ఇప్పటికీ కూడా బాగా గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి చోట్ల ఇంకా అవగాహన వచ్చి ఉండదు. ఇప్పుడు కూడా ఎవరన్నా వెళ్ళి అడిగితే ఇదైనా ఇవ్వచ్చు, వాళ్ళు ఇదైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు చెప్పలేము. సో అందుకనే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అండ్ బాగా అవగాహన తీసుకురావాలి మీడియా ద్వారా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా చిన్న చిన్న అక్షరాల్లో రాస్తే చాలామంది సరిగ్గా చదవలేరు. పెద్ద అక్షరాల్లో బొమ్మలతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ ప్రతి రాష్ట్రంలో వాళ్ళ లాంగ్వేజ్లో కూడా రాసి అలా ఉంటే ప్యాకెట్లు బాగుంటుందని నా ఉద్దేశము. అసలు ఓఆర్ఎస్ కానీ ఓఆర్ఎస్ఎల్ అని డిఫరెంట్ కనిపిస్తుంది, చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది మ్యామ్. అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అదే నేను చెప్పినా కదా, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అనేది ఒక మందు. అది ఒక పర్టిక్యులర్ పరిణామాల్లో ఉండాలి, పరిమాణాల్లో ఉండాలి. సోడియం, గ్లూకోజ్, పొటాషియం. వీటిల్లో ఏంటంటే WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ కంటే 10 రెట్లు చక్కెర ఉంది, ఇందులో 8 రెట్లు చక్కెర ఉంది. అలాగే మిగతా నేను ఇందాక చూపించినట్లో కూడా ఎక్కువ చక్కెర ఉంది. ఇందులో ఏమో ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండటమే కాకుండా స్టివియా ఉంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఇప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఏంటి, ఓఆర్ఎస్ అనేది మనకి డీహైడ్రేషన్ ఉన్నప్పుడు సరి చేయటం కోసం, లేకపోతే మనం బీపీ డౌన్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతాం, పిల్లలు తొందరగా చచ్చిపోతారు. సో ఇవేం చేస్తాయి, ఇంకా మోషన్స్ని పెంచుతాయి, ఇంకా డీహైడ్రేషన్ని ఎక్కువ చేస్తాయి, అంటే ప్రాణాలని ప్రమాదంలోకి నెడుతున్నాయి అన్నమాట ఇవి. అటువంటి పరిస్థితి. అందుకని అందులోనూ వీళ్ళు సైలెంట్ డీహైడ్రేషను, ఎనర్జీ డ్రింకు అని రోజు తాగండి అని ఇన్ఫ్లుయెన్సర్స్తో అడ్వర్టైజ్మెంట్లు చేపిస్తున్నారు. వీళ్ళు ఆర్సెల్ అని, మిగతా వాళ్ళు కూడా పోటాపోటీగా చేపిస్తున్నారు, వీళ్ళు కూడా చేపిస్తున్నారు, అందరూ చేపిస్తున్నారు. ఓకే, సో ఇది రోజు ఇంత చక్కెర తాగటం కూడా లాంగ్ టర్మ్ హెల్త్కి, ఒబెసిటీ, చక్కెర జబ్బు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా సేఫ్ కాదు కదా. సో నా అడ్వైజ్ అట్లీస్ట్ మెడికల్ ఫెసిలిటీస్లో, హాస్పిటల్స్లో, ఫార్మసీస్లో, స్కూల్స్లో ఇవి ఉండటం మంచిది కాదు. సూపర్ మార్కెట్లో అమ్ముకోమనండి, అది కూడా ఓఆర్ఎస్ అనే పేరు ఉండకూడదు. చాలా వరకు చిన్నపిల్లల నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడా అంటే ఇది తాగితే మాలో కొంచెం ఎనర్జీ వస్తుందని కూడా తాగుతున్న పరిస్థితి. సో వారి తెలియకుండా పూర్తిగా ఏదైతే మీరు చూపించారో కదమ్మా, ఇప్పుడు నువ్వు బాగా నీరసంగా ఉన్నావు, వెళ్ళి మాజా తాగావు, ఓకే, ఎప్పుడన్నా తాగుతావు. అలా పోనీ బాగా నీరసంగా ఉన్నప్పుడు ఈ తాగేవు అనుకో, మాజా మీద ఇవి కొంచెం ఎందుకు బెటర్ అంటే, మాజా మీద దీంట్లో కొంచెం సోడియం అనేవి లవణాలు కొంచెం ఉంటాయి. అలా ఎప్పుడన్నా తాగేవి తప్ప రోజు అదే పనిగా తాగేవి కాదు ఇవి. ఇప్పుడు నువ్వు రోజు మాజా తాగవు కదమ్మా, అంతంత చక్కెర ఉన్నాయి స్వీట్ డ్రింక్స్ తాగొద్దనే కదా అందరూ చెప్తున్నారు. సో ఏ రకంగా చూసుకున్నా ఇవి మెడికల్ ఫెసిలిటీస్లో ఉండాల్సినవి అయితే కాదు, స్కూల్స్లో ఉండాల్సినవి అయితే కాదు. నేను 2016-17లో అబ్జర్వ్ చేశాను ఏంటంటే, మేము ఓఆర్ఎస్ రాస్తే వాళ్ళు ఇస్తుంటే మోషన్స్ ఎక్కువయ్యి పిల్లలు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి. అప్పుడు తల్లిదండ్రులను ఏమిస్తున్నారమ్మా అంటే ఇది తెచ్చి చూపించేవారు. ఓకే, సో అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ద్వారా అలాగా అవేర్నెస్ మొదలు పెట్టాను నెమ్మదిగా. 2021లో CDSCOకి రాస్తే వాళ్ళు ప్రూఫ్స్ పంపమంటే ఈ 2 ప్యాకెట్స్ అప్పుడు ఓఆర్ఎస్ ఫిట్ అని ఉండేది, అది పంపాను అనమాట. వాళ్ళు అన్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదు, వీళ్ళు FSSAI నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, మీరు FSSAIతో మాట్లాడండి అంటే వాళ్ళకి రాశాను. ఫసాయి అంటారు మీరు. చాలాసార్లు రాశాక మళ్ళీ హెల్త్ మినిస్ట్రీ